హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా ఫ్యాక్ట్స్ అండ్ జీకే. హిందువులు ఎక్కువగా ఆదరించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి మంగళవారం, శనివారం రోజున హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రతి ఒక్క ఊరికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆయనని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడని, కోరిన కోరికలు నెరవేరుస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే భక్తులు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున స్వామివారి విశేషంగా పూజిస్తూ ఉంటారు. ధైర్యాన్ని ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామి ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా తప్పకుండా కొలువై ఉంటారని భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది. ఆంజనేయుడు బ్రహ్మచార్యుడిగా ఉండిపోయాడు. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడిగా, శ్రీరాముని బంటుడిగా, శ్రీరామదాసిగా భక్తితో పరవశమై ఉంటాడు. భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే భగవంతుడైన ఆంజనేయుడు కోరిన వరాలను ఇస్తాడు. అయితే కొందరు ఆంజనేయ స్వామిని ఇంట్లో పూజించడంతో పాటు ఆంజనేయ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, దర్శించుకునేటప్పుడు కానీ కొన్ని పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు. మరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం కొన్ని ఆచారాలను పాటించాలి. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనం కేవలం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. అయితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం 5 ప్రదక్షిణాలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణాలు చేయకూడదు. అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో భక్తులు శ్రీరామ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అనే శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ఆంజనేయ స్వామిని పేరును స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయడం వల్ల సకల రోగాలను, భూతప్రేతాలను, పిశాచిని ఎటువంటి బాధల నుండి అయినా మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని, హనుమాన్ మన వెన్నంటే ఉంటాడని. కావున భక్తులు 5 ప్రదక్షిణాలు చేస్తే తమ కోరికలను తీరడమే కాక కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి పొందవచ్చు. కొందరు భక్తులు తమ కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూరా 108 ప్రదక్షిణాలు చేస్తుంటారు. అలాగే ఆంజనేయ స్వామిని ముట్టుకోవద్దని బ్రాహ్మణులు అంటూ ఉంటారు. కొంతమంది భక్తులు హనుమానునిపై భుజాల మీద ఉన్న సింధూరం కోసం, మరికొందరు ఆంజనేయ స్వామి పాదాలని తాకాలని, నమస్కరించాలని ప్రయత్నం చేస్తారు. అలా పాదాలకు నమస్కరించకూడదు. ఎందుకంటే స్వామివారు తమ కాళ్ళ పాదాల కింద భూత ప్రేతాల, పిశాచిలను అణిచివేశాడు. కావున ఎటువంటి పరిస్థితిలో ఆయన స్వామివారి పాదాలను నమస్కరించకూడదు. అంతేకాదు ఆంజనేయ స్వామివారికి పూజ సంబంధిత వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి. కానీ స్వామివారిని భక్తులు తాకరాదు. అలాగే ఆంజనేయ స్వామి మాల విరాట్ని తాకరాదు. ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని అసలు తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకరాదు.